ఆర్య సమాజం గురించి తెలుసుకుందాం. ఏమని అంటున్నాం? ఆర్య సమాజము అని అంటున్నాం. సో ఈ ఆర్య సమాజం అనేటువంటి టాపిక్ లో మనం ఈ ఉద్యమం ద్వారా, ఈ సమాజం ద్వారా సమాజానికి ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్య సమాజం మీద క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లలో. ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినాను కదా స్టార్టింగ్ లో. 19వ శతాబ్దానికి సంబంధించిన సంస్కరణ ఉద్యమాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్య సమాజానికి సంబంధించి ఈ ఆర్య సమాజంను ఎవరు స్థాపించారు అని చెప్పేసి సింపుల్ గా క్వశ్చన్ వస్తుంది. లేదా ఆర్య సమాజంని పరిగణించండి అని అడుగుతారు. లేదా కన్సిడర్ ఆఫ్ ఈ ఆర్య సమాజానికి సంబంధించినటువంటి అంశాలలో క్వశ్చన్ మొత్తం టాపిక్ ని బేస్ చేసుకొని కూడా అడగవచ్చు. సో ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. అలానే నేర్చుకుందాం. అయితే ఈ ఆర్య సమాజంను ఎవరు ప్రారంభించారు అని అంటే దీనిని దయానంద సరస్వతి గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? స్వామి దయానంద సరస్వతి. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి గారు దీనిని ప్రారంభించడం జరిగింది. స్వామి దయానంద సరస్వతి గారు ఎప్పుడు దీన్ని ప్రారంభించారు అని అంటే దీన్ని 1875 ఏప్రిల్ 10న ప్రారంభించడం జరిగింది. ఎక్కడ దీన్ని స్థాపించారు అని అంటే 1875 ఇన్ 1875 ఏప్రిల్ 10th అని అంటున్నాం. ఇక్కడ దేని కేంద్రంగా ఇది ప్రారంభమైంది అనంటే బొంబాయి కేంద్రంగా ఇది ప్రారంభమైంది. ఇక్కడ బొంబాయి కేంద్రంగా దీన్ని స్థాపించారు, ఎస్టాబ్లిష్ చేశారు. దేనిని అనంటే ఈ ఆర్య సమాజంను స్థాపించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అయితే ఈ ఆర్య సమాజానికి సంబంధించి దీని స్థాపన అనేది బొంబాయి కేంద్రంగా జరిగిన దీన్ని మొదటి శాఖ మాత్రం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే దీనికి సంబంధించిన బ్రాంచ్ ఎక్కడ ఏర్పాటైంది మొదటిది అని అంటే పంజాబ్ అనేటువంటి ఆన్సర్ ని చెప్పాల్సి ఉంటది. ఇది స్థాపించిన సంవత్సరంలోనే పంజాబ్ లో మొదటి బ్రాంచ్ అనేది పంజాబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఇది ఇంపార్టెంట్. దీన్ని స్థాపించింది ముంబైలో, కానీ మొదటి బ్రాంచ్ ఏర్పాటు చేసింది పంజాబ్ లో. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసాన్ని గుర్తుంచుకోండి. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు, సింపుల్ గా కన్ఫ్యూజ్ చేయొచ్చు, బట్ కన్ఫ్యూజ్ చేయడానికి అడిగినా మనం క్లారిటీని కలిగి ఉన్నాం. స్థాపించింది ముంబై కేంద్రంగా, మొదటి శాఖ ఫస్ట్ బ్రాంచ్ ని ఏర్పాటు చేసినది పంజాబ్ లో. సో ఈ అంశం ఇంపార్టెంట్. ఇలా మనకి ఆర్య సమాజం అనేది ఏర్పాటైంది. ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఎవరు అని అంటే స్వామి దయానంద సరస్వతి. ఈయన గురించి మాట్లాడదాం. అయితే ఈయనతో పాటు మరికొద్ది మంది వ్యక్తులు కూడా ఇందులో ఆర్య సమాజ్ కి సంబంధించినటువంటి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించండి అని అడుగుతారు. స్వామి దయానంద సరస్వతితో పాటు ఇంకా ఎవరెవరు కీలక పాత్రను పోషించారు ఆర్య సమాజం ఏర్పాటులో అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఒక 3 పేర్లు ఉన్నాయి. ఒకటి లాలా హన్స్రాజ్ గారు అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? లాలా. ఇంకా ఇతరులు ఎవరు అని అంటే లాలా హన్స్రాజ్, అలాగే నెక్స్ట్ మరొకరు ఎవరు అని అంటే స్వామి శ్రద్ధానంద, లాలా లజపతి రాయ్,
అలాగే ఇతనితో పాటు మరొకరు ఎవరు అని అంటే పండిత్ గురుదత్. ఎవరు అని అంటున్నాం? పండిత్ గురుదత్. గురుదత్. ఇగో ఈ పేర్లను గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ స్వామి దయానంద సరస్వతి గారు స్థాపించడంలో కీలకంగా వ్యవహరించారు. స్థాపించిన పేరు ఎవరికి వస్తుందంటే స్వామి దయానంద సరస్వతికి. దేన్ని స్థాపించారు అని అంటే ఆర్య సమాజం. సో ఈ ఆర్య సమాజంను స్వామి దయానంద సరస్వతితో పాటు ఇంకా ఎవరు ఇందులో కీలక పాత్రను పోషించారు ఏర్పాట్లో అని అంటే లాలా హన్స్రాజ్, స్వామి శ్రద్ధానంద, లాలా లజపతి రాయ్, పండిత్ గురుదత్ అనేటువంటి పేర్లని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఆర్య సమాజము అనేది ఏర్పాటైనది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు వచ్చింది, ఆర్య సమాజంను ఎందుకు ఏర్పాటు చేశారు అని అడుగుతారు. ఇదంతా కాదు, ఆర్య సమాజ్ ఎందుకు ఏర్పాటైంది చెప్పాలి అని అంటే ఒక్కటే పాయింట్ లో చెప్పేసేయాలి. వేద సంస్కృతిని కాపాడుకునేందుకోసము. దేనికోసము అని అంటున్నాం? వేదిక్ కల్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడుకునేందుకోసము, ఆ సంస్కృతికి రక్షణ కోసము ఈ ఆర్య సమాజంను ఏర్పాటు చేశారు. క్వశ్చన్ అదే, ఆర్య సమాజ్ ఎందుకు ఏర్పాటైనది అనేది క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు ఏర్పాటైనది అనంటే, ఏర్పాటైంది అనంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి? ఇగో వేద సంస్కృతి పరిరక్షణ కోసం, పరిరక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగినది. దేన్ని ఏర్పాటు చేశారు? ఈ ఆర్య సమాజంని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ వేద సంస్కృతికి రక్షణ కల్పించడంతో పాటు భారతదేశానికి సంబంధించి స్వతంత్ర పోరాటం కూడా జరుగుతూ ఉండే 19th సెంచరీలో. అప్పుడు స్వరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా ఈ ఆర్య సమాజే మొట్టమొదటిసారి ఉపయోగించినటువంటి సంస్థగా కూడా గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని స్వరాజ్ అనేటువంటి అంశం గురించి ఎక్కడైనా అడిగితే, స్వరాజ్ అనేటువంటి పదంని మొదట ఉపయోగించినది ఎవరు అని అంటే, దీనిని మొదట ఫస్ట్ ఉపయోగించింది ఇగో ఆర్య సమాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆర్య సమాజమే మొట్టమొదటిసారి భారతదేశానికి సంబంధించి స్వరాజ్య అనేటువంటి కాన్సెప్ట్ ని, అనేటువంటి పదమును ఉపయోగించింది అనేది కూడా మనం క్లియర్ గా గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ఈ ఆర్య సమాజ్ కి సంబంధించి, ఈ సంస్థకి సంబంధించి స్వామి దయానంద సరస్వతి గారు కీలకం కాబట్టి ఈయన ఏం చేసినాడు అనంటే సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథంని ఈ సంస్థకి ప్రామాణిక గ్రంథంగా రూపొందించడం జరిగినది. ఇప్పుడు ఆర్య సమాజానికి సంబంధించినటువంటి ప్రామాణిక గ్రంథం ఏమిటి అని అడుగుతారు. దానికి సత్యార్థ ప్రకాశిక అని మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటది. ఏమని చెప్పాలి? సత్యార్థ ప్రకాశిక అనేటువంటిది ఇక్కడ ప్రకాశిక ప్రామాణిక గ్రంథంగా గుర్తుంచుకోవాలి. ఏమనంటున్నాం? ప్రామాణిక గ్రంథం అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ప్రామాణిక గ్రంథం ఏమిటి అనంటే సత్యార్థ ప్రకాశిక అని చెప్పేసి చెప్పాలి. ఈ సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథంను ఎవరు ప్రామాణికంగా మార్చారు అనంటే ఆర్య సమాజంని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరు అనంటే స్వామి దయానంద సరస్వతి గారు దీన్ని గుర్తించడం జరిగింది అనేటువంటి అంశం కూడా మనకు ముఖ్యమైన అంశం. మరి ఈ సత్యార్థ ప్రకాశిక అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వేదాలకి సంబంధించినటువంటి అంశాలు, ఇందులో హిందీలో రాసినటువంటి అంశాలు ఈ సత్యార్థ ప్రకాశికలో ఉంటాయి. వేదాలకి సంబంధించి సంస్కృతం, వేదాలన్నీ సంస్కృతంలో రూపొందించబడ్డాయి.
ఈ సత్యార్థ ప్రకాశికకి సంబంధించి ప్రామాణిక గ్రంథము అని అంటున్నాం కదా. సో ఈ ప్రామాణిక గ్రంథాన్ని హిందీలో రూపొందించడం జరిగినది. హిందీలో రూపొందించారు. ఎవరు రూపొందించారు దీన్ని ఏంటంటే స్వామి దయానంద సరస్వతి గారు దీన్ని హిందీలో రూపొందించడం జరిగినది. సో ఇలా ఈ అంశాన్ని మనం సత్యార్థ ప్రకాశికకి సంబంధించి గుర్తుంచుకోవాలి. సత్యార్థ ప్రకాశిక దేనికి ప్రామాణిక గ్రంథము అని క్వశ్చన్ రావచ్చు మీకు ఎగ్జామ్స్ లో వస్తే, ఇది ఆర్య సమాజానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథంగా దీన్ని గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇలా వేద సంస్కృతిని రక్షించడంలో, స్వరాజ్య అనేటువంటి పదాలను తీసుకురావడంలో, అలాగే హిందువులకి సంబంధించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ ఆర్య సమాజం ఏదైతే ఉన్నదో దీనిని గురించి భారత జాతీయ తొలి పొంగుగా అభివర్ణించినది ఎవరు అని అడుగుతారు. అలా అడిగితే దానికి కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఈ ఆర్య సమాజము అనేది భారత జాతీయ తొలి పొంగు అని చెప్పి ఎవరు మాట్లాడారు అనంటే ఏఆర్ దేశాయ్ గారు మాట్లాడారు. ఎవరు అనంటున్నాం? ఏఆర్ దేశాయ్ గారు మాట్లాడారు. ఈ ఏఆర్ దేశాయ్ గారు ఎవరు అనంటే ఈయన సామాజిక శాస్త్రవేత్త. ఆర్య సమాజానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఇది భారత జాతీయ అంశాలలో తొలిపొంగుగా కనబడుతా ఉన్నది. ఇటు మతాన్ని ఏకం చేయడంతో పాటు జాతీయ భావాలను కూడా తీసుకొచ్చింది, స్వరాజ్యం అనేటువంటి పదాన్ని వాడింది అని చెప్పేసి ఈ సామాజిక శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ గా ఉన్నటువంటి ఏఆర్ దేశాయ్ గారు భారత జాతీయ తొలి పొంగుగా ఆర్య సమాజంను అభివర్ణించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ ఏఆర్ దేశాయ్కి పూర్తి పేరు ఏమిటి అని అంటే అక్షయ్ రామన్ లాల్ దేశాయ్. ఏమనంటున్నాం? అక్షయ్, మనకి ఇంపార్టెంట్ సోషియాలజీ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అక్షయ్ రామన్ లాల్ దేశాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈయననే ఏఆర్ దేశాయ్ అని పిలుస్తారు. మీరు సోషియాలజీ, సోషల్ వర్క్ రిలేటెడ్ గా చదివినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈయన పేరు వస్తూ ఉంటది. సో ఇలా ఏఆర్ దేశాయ్ గారు ఈ అంశాన్ని, ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి అంశాన్ని అభివర్ణించడం జరిగినది.